ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం. ఈ అధ్యాయంలో నీతిమంతులు దుష్క్రియలు చేయు వారిని గూర్చి చెబుతూ వారు చివరకు ఎలాంటి ప్రతిఫలం పొందుతారో పోల్చి చెబుతూ రాసిన కీర్తన ఇది. నీతిమంతులైతే యెహోవా మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లుతారు. మొక్క ఏ భూమిలో అయితే నాటబడుతుందో దానిలోని సారాన్నే పొందుకుంటుంది. కొందరు లోకములో నాటబడి దాని సారత వలన లోకానికి సంబంధించిన ఫలాలనే ఫలిస్తున్నారు. వారిని గూర్చి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అయితే ఈ ఫలములు గలవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే నీవు ఆయన సన్నిధిలో నాటబడిన వ్యక్తివైతే నీ ఫలాలు వీటికి భిన్నంగా ఉంటాయి. వీటిని గూర్చి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అని రాయబడి ఉన్నది. దేవుని మందిరంలో నాటబడిన వారు దానిలోని సారాన్ని అనగా ఆయన మాటల్లోని సారాన్ని పొందుకుంటారు. వారు ఆ మాటల చొప్పున నడుచుకునే వారైతే దాని వలన కలుగు ఆశీర్వాద ఫలమును పొందుకుంటారు. దేవుని మాటల చొప్పున నడుచువారు తమ మార్గములలో వర్ధిల్లుతారు. ఎందుకంటే ఆయన మనకు చేసే బోధ శ్రేష్టమైనది. సందేహించక దాని ప్రకారం నడుచుకుని వారు శ్రేష్టమైన పరసంబంధమైన ఈవులను పొందుకుంటారు. ఈరోజు నీ ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నువ్వెక్కడ నాటబడ్డావు? దేనిలోని సారాన్ని పొందుకుంటున్నావు? ఏ ఫలాల్ని ఫలిస్తున్నావు? ప్రతి మొక్క దాని ఫలముల ద్వారా తెలియబడును గనుక తీర్పు దినమందు మన యజమానునికి ప్రీతికరమైన ఫలములు కలిగి ఉన్న వారమగునట్లు సిద్ధపడదాము. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకై నీకు వందనాలు. అయ్యా, యెహోషువ అయితే నేను నా ఇంటి వారందరూ యెహోవాను మానక స్తుతించదము అని అన్నాడు. అబ్రహామును గూర్చి నీవిచ్చిన సాక్ష్యములో అతడును తన పిల్లలను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని నీవన్నావు. అయ్యా, వారి వలె మేము మా పిల్లలు నీ సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఎదుగునట్లు మేము మా తరతరములకు నిన్ను గూర్చి నీ కార్యములను గూర్చి బోధించు వారమై ఉండే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.